తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో కీలక వ్యక్తులైన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ కూటమి నాయకులు బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సాదరంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను శాసనసభ్యులకు ఆలయ అర్చకులు అందించారు. పూజా కార్యక్రమంలో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్తీ లడ్డు వ్యవహారంలో చరిత్రహీనులుగా మిలిగిపోయిన వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేసేది పూర్తిగా బహిర్గతమైంది. వైసీపీ పాలనలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారు. ప్రజలను ఏ విధంగా దోచుకున్నారో అలాగే స్వామివారి యొక్క డబ్బును కూడా దోచుకున్నారు. గత ప్రభుత్వంలో 1.6 కిలోల నెయ్యిని కొన్నారు. 20 కోట్లకు పైగా లడ్డు తయారీ మరియు ఇతర ప్రసాదాలకు వాడటం జరిగింది. 235 కోట్ల స్కామ్ ని వైసీపీ నాయకులు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఇప్పుడు కూడా నిజానికి సిట్ వారు అది అసలు నెయ్యే కాదని చెప్తుంటే వీళ్ళు నెయ్యి కల్తీ అవ్వలేదంటారు. ఎంత దారుణం అంటే అసలు నెయ్యి కాదు, అది రిపోర్ట్ మన ఫోన్లో మీ అందరి ఫోన్లో ఉంటుంది చూడండి. నెయ్యి కాదు, పామ్ క్యానల్ పామ్ ఆయిల్తో తయారు చేసిన ఒక విష పదార్థం. అది అసలు ఆర్టిఫిషియల్. ఇది 60 లక్షల లీటర్ల నెయ్యిలో 60 లక్షల కేజీల నెయ్యిలో 1/2 కేజీ నెయ్యి కూడా లేదు అని సిట్ రిపోర్ట్ ఇస్తే కూడా ఇప్పుడు గుంపుతున్నారు. అది ధర్మం కాదు. మీకు 150 నుంచి 5 లేసి కెమికల్స్తో కూడిన పదార్థం కలిసింది, జంతువుల కొవ్వు కలిసి చెప్పి నిజ నిర్ధారణ అయింది. ఇది చాలా దారుణ విషయం. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న వైసీపీ పార్టీ ఇది చాలా దుర్మార్గమైనది. రాబోయే రోజుల్లో దీన్ని రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజల దృష్టిలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఏదైతే ఈ రాష్ట్రంలో అతి పవిత్రమైన దేవాలయంలో అంటే మీకు దేవుడన్నా కూడా లెక్కలేదు. ఏదైతే పచ్చకనవెళ్ళు ఊరంతా పచ్చకనవెంటూ మీరు తప్పు చేసి ఎదటం మీకు అలవాటే. 235 కోట్ల రూపాయల స్కామ్ని వైసీపీ నాయకులు చేయటం కూడా జరిగింది. వారందరూ కూడా దేవుడి యొక్క సొమ్ముని వారి జేబుల్లో నింపుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆరోగ్యం దెబ్బతీసే విధంగా చేశారు. భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా ప్రవర్తించారు. ఇప్పటికైనా వాళ్ళు స్వామివారిని వేడుకొని క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేకుంటే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున గతంలో కూడా మనం చూసాం, అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి నానా రకాలుగా తిరుమలలో నానా యాగి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ తిరుమలలో మొన్న కూడా మనం చూసాం, ఖాళీ బాటిల్స్ని వాళ్ళ వైసీపీ లీడర్స్ తోటి తీసుకెళ్ళి పైన అక్కడ పడేసి వాళ్ళే వీడియోలు తీసి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి లేనిపోని ఫేక్ ప్రచారాలు క్రియేట్